వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు 13th జూలై 2025 సండే. సో 4 ఇంటర్నేషనల్ న్యూస్లు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ ప్లెడ్జ్ రీచ్డ్ ఎట్ యుఎన్ సమ్మిట్. ఇది మనము కేటగరైజేషన్ ఏది చేసుకోవచ్చు అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చేసుకోవచ్చు. ఎక్కడ జరిగింది అంటే ఈ ప్లెడ్జ్ ఎక్కడ జరిగింది అని అంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ నైరోబీ ఉంది కదా, కెన్యాలో జరిగింది. అయితే దీంట్లో ఏం ఏం డిస్కస్ చేశారు? మేజర్ డెవలప్డ్ నేషన్స్ అలాంగ్ విత్ కీ ఎమర్జింగ్ ఎకనామిక్స్ ప్లెడ్జ్డ్, అంటే ప్లెడ్జ్ అంటే ఓత్ అంటారు కదా, ప్లెడ్జ్ టు సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ దేర్ కంట్రిబ్యూషన్స్ టు ద గ్లోబల్ క్లైమేట్ ఫండ్. ఇది రెగ్యులర్గా జరిగే ప్లెడ్జ్, ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, మనం కూడా మన గ్లోబల్ క్లైమేట్ కోసము పెంచాలి అని ఇదన్నమాట. సో అది నైరోబీలో కెన్యాలో జరిగిందంట. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే G7 నేషన్స్, అంటే లెడ్ బై G7 నేషన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద బ్రిక్స్ కంట్రీస్ అండ్ ఆల్సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ఎల్డీసీస్ అనే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటిని ఎల్డీసీస్ అంటున్నారు. ఓకే, ఇది ఒక న్యూస్ అండి. సెకండ్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అచీవ్డ్ బై యూరోపియన్ కన్సార్టియం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదం రాగానే ఆటోమేటికల్గా దీన్ని మనం దేంట్లో కేటగరైజ్ చేసుకోవచ్చు? సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే ఇక్కడ మీరు క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలుసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. అసలు క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి అని ఒక్క పదం ఒకసారి గూగుల్లో కొట్టండి. సో క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి తెలిస్తే ఈ న్యూస్ దానికి ఎలా రిలేట్ చేసుకోవాలనో తెలుస్తుంది. మొన్న మనం గ్రూప్ 1లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మనం ప్రిపేర్ అయినాం, అవునా? సో అది నేను ఇక్కడ అది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నా 1 minute గోల్ పోతుంది కాబట్టి. ఓకే, ఏంటిది, వాట్ ఈస్ ద న్యూస్ అంటే రీసెర్చర్స్ అనౌన్స్డ్ ఎ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్, ఏ క్రిటికల్ హర్డల్ ఫర్ బిల్డింగ్ లార్జ్ స్కేల్ ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే విధానంలో ఎర్రర్ రిడక్షన్ని చాలా తగ్గించే విధానాన్ని వీళ్ళు కనుక్కున్నారంట. అది మెయిన్ థింగ్. ఓకే, మరి ఎక్కడ జరిగింది ఇది? యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, CERN ఉంది కదా, స్విట్జర్లాండ్లో, అక్కడ చేశారు. సో మరి దీనివల్ల గొప్పతనం ఏంటిది అంటే దిస్ బ్రేక్ త్రూ ఈజ్ క్రూషియల్ ఫర్ రియలైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్, మెటీరియల్ సైన్స్ అండ్ క్రిప్టోగ్రఫీ. ఓకే, ఓవర్కమింగ్ కరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఎర్రర్ ససెప్టబిలిటీ. ఓకే, ఎవరెవరు చేశారంటే కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్, ఇంజనీర్స్, సమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వస్తారు కదండి, అండ్ అక్రాస్ ద యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏసియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్. ఇది ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అని అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎకానమీలో కూడా, రెండిట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది, వాట్ ఈస్ ద న్యూస్ అంటే FTA తెలుసుగా మనకి, ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాజ్ ఫార్మల్లీ సైన్డ్ ఎయిమింగ్ టు బూస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ఫెసిలిటేట్ గ్రేటర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ బిట్వీన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ నేషన్. ఇట్లాంటి న్యూస్ చూస్తే నాకు అసలు చాలా చిరాకు వస్తుందండి. ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ నడుస్తూనే ఉంటాయి. ఏంటిది అంటే మీకు మాకు మధ్యలో సత్సంబంధాలు పెరగాలి, డెవలప్మెంట్ పెరగాలి అంటారు, బట్ మనకు ఆప్షన్ లేదు, గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ జరిగింది అనేది. ఓకే, సో న్యూ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఈ రోజే జరిగిందంట. ఎక్కడ అంటే అబాబా ఉంది కదా, ఇథియోపియా క్యాపిటల్. ఓకే, ఎట్ ద ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్. ఓకే, అడిస్ అబాబా, ADDIS ABA ఇథియోపియా. ఇథియోపియా ఎటువైపు ఉంటుందండి? ఆఫ్రికాలో ఈస్టర్న్ సైడే కదా ఉండేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను చాలా రోజులైంది ఆఫ్రికా మ్యాప్ గుర్తు తెచ్చుకొని. సో ఇథియోపియా అడిస్ అబేబాలో ఇది జరిగింది. గొప్పతనం ఏంటి అంటే టు డైవర్సిఫై సప్లై చైన్స్, ఓపెన్ న్యూ మార్కెట్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఫాస్టర్ సౌత్ కోఆపరేషన్. ఓకే, ఇది జనరల్ ఎవరైనా రాసేయచ్చు. ఓకే, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ 10 ఏషియన్ మెంబర్ స్టేట్స్. ఓకే, ఆల్ 10 ఏషియన్ మెంబర్ స్టేట్స్ అండ్ 55 ఆఫ్రికన్ యూనియన్ మెంబర్ స్టేట్స్. 10 ఏషియన్ మెంబర్ స్టేట్స్ చేశారు అండ్ 55 ఆఫ్రికన్ యూనియన్ స్టేట్స్ చేశారు. ఈ 10 ఏషియన్ మెంబర్ స్టేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇందులో అడగొచ్చు ఎనీ విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ అని మనము ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ ఇంటర్నేషనల్ పాయింట్ ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాసెస్ రిజల్యూషన్ ఆన్ సైబర్ వార్ఫేర్ ఎథిక్స్. సైబర్ వార్ఫేర్ ఎథిక్స్ రిజల్యూషన్ పాస్ చేసిందంట. ఏంటి ఇది ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీలో మనము పాస్ చేయొచ్చు. ఈ రోజే పాస్ చేసింది. ఎక్కడ పాస్ చేసిందంటే న్యూయార్క్ సిటీలో హెడ్ క్వార్టర్స్, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా న్యూయార్క్ సిటీలో. సో అక్కడ దే హ్యావ్ పాస్డ్ దిస్ రిజల్యూషన్. అండ్ ఏంటిది వాట్ ఇస్ రిజల్యూషన్ అంటే ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి ఉంది కదా అడాప్టెడ్ ఏ ల్యాండ్ మార్క్ రిజల్యూషన్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎథికల్ గైడ్ లైన్స్ అండ్ అకౌంటబిలిటీ మెజర్స్ ఫర్ స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ ఆపరేషన్స్. వాళ్ళు చేసింది ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథికల్ గైడ్ లైన్స్ అండ్ అకౌంటబిలిటీ మెజర్స్ అంట స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ ఆపరేషన్స్. అండ్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వై ఎందుకు చేశారు టు అడ్రస్ ద గ్రోయింగ్ థ్రెట్ ఆఫ్ సైబర్ వార్ఫేర్. ఇప్పుడు అంతా కూడా సైబర్ వార్ఫేరే కదండి కంట్రీస్ మధ్యలో. ఇప్పుడు ఫిజికల్ వార్ఫేర్ లేదు, అంత సైబర్ వార్ఫేర్. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే టు ప్రొటెక్ట్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రివెంట్ ఎస్కలేషన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద డిజిటల్ డొమైన్. ఇది ఇన్ ద ఎస్కలేషన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద డిజిటల్ డొమైన్లో and fostering international stability. So these are the 4 points in the international side. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ న్యూస్. నేషనల్ న్యూస్ ఏంటిది? ద సెంటర్ ఫార్మ్స్ హై పవర్డ్ కమిటీ టు రీస్ట్రక్చర్ ఏఐయు యాజ్ పర్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, ఇది మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనబడంగానే దీన్ని ఎక్కడ పడేసుకోవాలి? దీన్ని పాలిటీ అండ్ గవర్నెన్స్ దాంట్లో ఏ సబ్ చాప్టర్ ఏంటిది? ఎడ్యుకేషన్లో మనం పడేసుకోవచ్చు. ఏం చేసిందంటే ద సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ టు రివ్యూ అండ్ రీస్ట్రక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. దానికోసం ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ఏర్పాటు చేసింది, న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. అయితే ఎందుకు ఏర్పాటు చేసిందంటే టు అలైన్ దిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ మ్యాండేట్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ ఇండియన్ యూనివర్సిటీ ఉన్నది కదండి అసోసియేషన్, ఏఐయు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, వీటిని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కోసం అలైన్ చేయడానికి అండ్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్ అండర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఈసిఐ అంటాం. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి పదాలు మనము ఆన్సర్లో పెట్టాలి. అక్కడ ఇక్కడ రాస్తే ఆన్సర్ కొంచెము అటు ఇటు ఉన్నా కానీ ఇవి తెలవడం వల్ల, ఈ బాడీస్ తెలవడం వల్ల మనకు ఆన్సర్కి వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ స్ట్రీమ్ లైన్ గవర్నెన్స్ అండ్ ఎన్హాన్స్ ఇన్స్టిట్యూషన్ అటానమీ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. అండ్ ఈ కమిటీ ఎవరు హూ ఈజ్ హెడింగ్ దిస్ కమిటీ అంటే అనిల్ సహస్రబుద్ధే, హెడ్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. ఓకే, ఇది ఒక పాయింట్. దెన్ ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఆపరేషన్ శివ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ శివ 2025 ఫర్ అమర్నాథ్ యాత్రా సెక్యూరిటీ. అమర్నాథ్ యాత్రా సెక్యూరిటీ ఇది. సో ఎక్కడ వస్తుంది? సెక్యూరిటీ అండ్ డిఫెన్స్లో వస్తుంది. అండ్ ఆపరేషన్ శివ 2025 అంట. ఇది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు జరిగింది. ఏంటిది? ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ స్పెసిఫికల్లీ అలాంగ్ ద రూట్స్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర. ఓకే, స్పెసిఫికల్లీ అలాంగ్ ద రూట్స్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర. వై? సో టు ఎన్షూర్ ద సేఫ్ అండ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ యాన్యువల్ అమర్నాథ్ యాత్ర పిలిగ్రిమేజ్. To ensure the safe and smooth conduct of annual Amarnath Yatra pilgrimage, enhancing pilgrim safety. దీంట్లో చెప్పేస్తుంది కదా పిలిగ్రిమ్ సేఫ్టీ కోసం అన్నమాట. మొన్న అయింది కదండి, మొన్న అక్కడ అవ్వలేదా జమ్మూ కాశ్మీర్లో? అలాంటి జరగకుండా వీళ్ళు ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఆపరేషన్ శివ 2025. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఆపరేషన్ శివుడు ఇక్కడే ఉన్నాడు, అమర్నాథ్ ఉంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏం చేస్తుంది అంటే హౌ దే ఆర్ డూయింగ్ through enhanced surveillance, deployment of additional troops, counter-insurgency operations, and close coordination with the local administration and pilgrim organizations. Next, PM Modi distributes 51,000 appointment letters under Rozgar Mela. ఇది మనం గవర్నమెంట్ స్కీమ్స్లో రాసుకోవచ్చు అండి, నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రాసుకోవచ్చు. 51,000 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడంట అండర్ రోజ్గార్ మేళా ఇనిషియేటివ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ పాలసీస్లో రోజ్గార్ మేళా ఈరోజే జరిగింది. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. అండ్ ఎందుకు చేశాడంటే టు ఫుల్ఫిల్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు జాబ్ క్రియేషన్ చేస్తున్నామని చూపించుకోవడానికి. అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద యూత్ కంట్రిబ్యూటింగ్ ద నేషనల్ డెవలప్మెంట్. ఇది అందరికి తెలిసిన విషయమే. ఓకే, ది అపాయింట్మెంట్స్ వర్ మేడ్ బేస్డ్ ఆన్ మెరిట్ త్రూ వేరియస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్టెడ్ బై ద ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీని ద్వారా చేశారంట. ఓకే,
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియాస్ మరాఠా ఫోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, యాడ్ చేసుకోండి. ఇండియాస్ మరాఠాస్ ఫోర్ట్ యాడెడ్ టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో, మన ఇండియాలో నుంచి ఎన్ని ఉన్నాయి, లాస్ట్ది ఏంటిది, రీసెంట్ది ఏంటిది. సో దీంట్లో ఏం యాడ్ అయింది రీసెంట్గా, ఇండియాస్ మరాఠాస్ ఫోర్ట్ కూడా యాడ్ చేశారంట. ఓకే, మరాఠా ఫోర్ట్ అక్రాస్ మహారాష్ట్ర. ఇది ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీలో రాసుకోవాలండి, ఇండియన్ హిస్టరీలో మనం రాసుకోవాల్సిందే. ఓకే, అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి న్యూస్ వచ్చింది. అండ్ దెన్ ద డెసిషన్ కేమ్ ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద ఫోర్ట్స్ హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఆర్కిటెక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్స్, హైలైటింగ్ ద రోల్ ఇన్ ద రీజియన్స్ హిస్టరీ అండ్ డిఫెన్స్ స్ట్రాటజీ. ఓకే, అండ్ ఇది మనకి గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ ఒక పాయింట్ చెప్పాను, ఎందుకంటే మనకు 12 minutes కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు గో వెరీ ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ రీజనల్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాల్స్ ఫర్ ఏ స్ట్రాంగ్ సెంటర్ స్టేట్ కోఆపరేషన్. ఇది తెలిసిందే, ఎప్పుడు మనము మాట్లాడుతూనే ఉంటాడు. అండ్ మొన్న వచ్చింది కదా, నిన్న న్యూస్లో కూడా చెప్పిన, ఎస్ మహేంద్ర దేవ్ చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్, అండ్ ఆయనతో మాట్లాడిండంట. అది నిన్నటి ఇన్ఫర్మేషన్. దట్స్ ఓకే. గో టు నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్. ఏం మాట్లాడిందంటే అది ఏముంటుందండి, తెలంగాణకి మా డబ్బులు లేవు, ఎవడు అప్పిస్తలేడు, ఇదే కదా గోల. సో ఇదే మాట్లాడి ఉంటారు. తెలంగాణని ఎట్లా స్ట్రాంగ్ చేయాలనేది పాయింట్. సో తెలంగాణ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ 18 న్యూ స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీస్. ఓకే, ఇది సోషల్ ఇష్యూస్లో రాసుకోవచ్చు, సోషల్ ఇష్యూస్ అండ్ గవర్నెన్స్. ఓకే, స్టేట్. సో తెలంగాణ హ్యాస్ డిసైడెడ్ టు సెట్ 18 అడిషనల్ స్పెషల్ అడాప్షన్ సెంటర్స్. ఇది SAAS అండ్ 2 న్యూ చిల్డ్రన్ హోమ్స్. ఇది నిన్న ఫైనలైజ్ చేశారంట, కానీ ఈ రోజు రిపోర్ట్ చేశారండి, ఈ రోజు ఇచ్చారు. ఎందుకు అంటే టు స్ట్రెంగ్థెన్ ద చైల్డ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రీమ్లైన్ ద అడాప్షన్ ప్రాసెస్ అండ్ ఎన్హాన్స్ ద సేఫ్టీ ఫర్ హోమ్లెస్ అండ్ అబాండన్ చిల్డ్రన్. పాపం ఉంటారు కదా అనాథ పిల్లలు, వాళ్ళు హోమ్లెస్ పీపుల్, వాళ్ళ కోసం అనమాట. వాళ్ళ కోసం ఇల్లీగల్ అడాప్షన్స్ చేయకుండా, ఇట్లా వాళ్ళ మీద అబ్యూస్ జరగకుండా దీన్ని ఫామ్ చేశారనమాట, 18 న్యూ స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీస్. సో విత్ దీస్ అడిషన్స్ ఏం జరుగుతుంది, విత్ దీస్ అడిషన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అడాప్షన్ సెంటర్స్ will rise to 35, backed by the annual budget of 5.44 crores. Okay, and recruitment for 228 outsourcing, that's fine. ఇది అనమాట, ఇది మెయిన్ పాయింట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 18 న్యూ అడిషనల్ అడాప్షన్ ఏజెన్సీస్ యాడ్ అయినాయి. నెక్స్ట్ తెలంగాణ లాంచెస్ TG డెక్స్, స్టేట్ ఓన్ AI డేటా హబ్. ఇంపార్టెంట్ అండి, చూసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో వస్తుంది. TG డెక్స్ అంట, TG డెక్స్, ఇట్స్ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డేటా హబ్. ఈ రోజు జరిగింది, ఆ తెలంగాణ IT హబ్లో జరిగింది. ఎందుకు, వై డిడ్ దే లాంచ్ దిస్ వన్? టు ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇన్ AI, enable the development of local AI models, and position Telangana as a leader in emerging technologies, leveraging its robust IT ecosystem. అండ్ దీంట్లో మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అండి, TSIC. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఇన్నోవేషన్ సెల్ మనకి ఉంది, సో వాళ్ళు చేశారు. TGDX will provide a secure platform for government departments, startups and researchers to access and share anonymized data sets of AI model training and development, promoting data-driven governance and solutions. ఇది మంచి ఇనిషియేటివ్ ఉందండి, దిస్ ఈజ్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఓన్లీ. సో TG డెక్స్ అంట, TG డెక్స్, ఇది మనము పాయింట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 12 minutes అనుకుంటే ఆల్రెడీ 15 minutes పోతుంది. హైదరాబాద్ మెట్రో రైల్ అనౌన్సెస్ ఎక్స్పాన్షన్ టు ఓల్డ్ సిటీ. ఇది తెలిసిందే. ఇది ఎక్కడ వస్తుంది, ఇన్ఫ్రాలో వస్తుందండి, మన తెలంగాణ ఇన్ఫ్రాలో, హైదరాబాద్ ఇన్ఫ్రాలో మనం రాసుకోవచ్చు, అర్బన్ డెవలప్మెంట్ రాసుకోవచ్చు. ఎవరు చేసారు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, HMRL. ఓకే, అండ్ ఓల్డ్ సిటీకి కూడా తెద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఓల్డ్ సిటీలో ప్రాబ్లం ఏంటిది, కంజెషన్ ఉంటుంది, చాలా కంజెస్టెడ్ ఉన్నా కానీ వీళ్ళు తెద్దామని ట్రై చేస్తున్నారట. వాట్ ఈస్ ద రీజన్ అంటే టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ, ఈజ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ప్రొవైడ్ మోడర్న్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ టు హైదరాబాద్ పార్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్, బూస్టింగ్ లోకల్ ఎకానమీ అండ్ టూరిజము. ఓకే, ఇందులో ముఖ్య పాత్ర వహించేది ఎవరు అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. ఓకే, HMRL and Telangana state government. What exactly they are trying to do is the project includes a new 5.5 elevated corridor, 5.5 kilometer elevated corridor with 5 new stations, with tenders expected to be floated by a month and construction commenced by early 2026. అదండి, ఎర్లీ 2026లో స్టార్ట్ అవుతుందంట. అదండి, నేను 12 minutes అనుకుంటున్నా, బట్ ఈరోజు 15 minutes అయింది, ఇంకా తగ్గిస్తా గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. I don't want to take much of your time. This is Aditya Bumma signing off.